సో దీని రెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదైతే చాలా హై. పర్ డేకి మేమైతే ఇప్పుడు గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చాం, బట్ నాట్ ఫర్ గ్యాస్. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఏ స్వీట్ అండ్ షార్ట్ జర్నీ తర్వాత మనమైతే ఇప్పుడు బ్రసెల్స్కి అయితే వచ్చేసాం ఇన్ ద బెల్జియం. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. మేమైతే చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. అది బెల్జియం, లక్సంబర్గ్. మేము నెదర్లాండ్స్ నుంచి బెల్జియం వెళ్ళి బెల్జియంలో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత లక్సంబర్గ్ వెళ్ళాలా లేకపోతే బెల్జియంలోనే ఎక్స్ప్లోర్ చేయాలనేది చిన్న డౌట్ అనమాట. అది ట్రావెలింగ్లో మేమైతే డిసైడ్ చేసేస్తాం. సో ఇప్పుడైతే నెదర్లాండ్స్ నుంచి ఫస్ట్ బెల్జియం అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేనైతే మీకు ప్రామిస్ చేస్తాను, ఈ సిరీస్లో మీకైతే ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తానని, మీకు మంచి మంచి ప్లేసెస్, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబ్. సో నా వితౌట్ డూయింగ్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు నేనైతే మేము ట్రావెల్ చేస్తున్న కార్ అయితే మీకు చూపిస్తా. సో మేమైతే టోటల్గా 7 పీపుల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఫర్ 7 పీపుల్ మేమైతే 7 సీటర్ కార్ అయితే 3 డేస్కి అయితే రెంట్ తీసుకున్నాం. అండ్ ఇదైతే చాలా లావిష్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫర్ లగేజ్. సో దీని రెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదైతే చాలా హై. పర్ డేకి వీళ్ళు 250 యూరోస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేను ట్రిప్లో అయితే ఈ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతా. సో ఇప్పుడు మనం ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ట్రిప్ టు బెల్జియం. సో మేము ట్రిప్ స్టార్ట్ చేసే టైంలో యుత్రేక్లో అయితే వర్షం అయితే పడుతుంది. అండ్ నేను ఒకటే కోరుకుంటున్నాను, మేము బెల్జియం వెళ్ళే టైంకి అక్కడ చాలా క్లియర్గా ఉండాలి అండ్ మాకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి. సో ఇప్పుడైతే మార్నింగ్ 7:30 అవుతుంది. బై అరౌండ్ 10 o'clock అలా మేమైతే బెల్జియం బ్రసెల్స్కి అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ మీరు స్కై చూసుకున్నట్టయితే ఇదైతే చాలా క్లౌడీగా ఉంది. ఇది ఒకటే నన్ను బాగా ఇబ్బంది అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత డిస్టెన్స్ అయితే మనం కవర్ చేస్తాం, ఇంకెంత డిస్టెన్స్ వెళ్ళాలో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇన్ ద మీన్ వైల్ టైం నేను మా ఫ్రెండ్స్ అందరం కార్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి మాటలు పాటలు వింటూ హ్యాపీగా మా జర్నీని అయితే చేస్తున్నాం. అలా ట్రావెల్ చేస్తూ మేమైతే సగం దూరం అయితే వచ్చేసాం. అండ్ మేమైతే ఇప్పుడు గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చాం, బట్ నాట్ ఫర్ గ్యాస్. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మేమైతే ఏం తినలేదు. సో టు గెట్ సమ్ ఫుడ్ అందుకనే మేము గ్యాస్ స్టేషన్కి వచ్చాం. ఈ గ్యాస్ స్టేషన్లోనే ఒక షాప్ అయితే ఉంది. సో అందుకనే ఇక్కడ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని ఇక్కడ ఆగాం. సో మనం బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్రోసా. సో అందుకే లోపలికి వెళ్ళి వెంటనే క్రోసా అంటే తీసుకున్నాం. బట్ ఈ క్రోసా అయితే కొద్ది కాస్ట్లీ 2.39 యూరోస్. అలా క్రోసా పర్చేస్ చేసిన తర్వాత మీ అందరం మా జర్నీని అయితే రెజ్యూమ్ అయితే చేసాం. నేను హ్యాపీగా నా క్రోసాన్ తినిన తర్వాత ఒక టైట్ న్యాప్లోకి అయితే వెళ్ళిపోయాను. నేను హ్యాపీగా నా న్యాప్ తీసుకుంటుంటే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను లేపేశారు, ఎందుకంటే బెల్జియం వచ్చేసిందని. బట్ నేను ఒక్కటే సాడ్గా ఫీల్ అయింది ఏంటంటే ఈ వెదర్ మాత్రం ఏమీ మారలేదు, ఇంకా చాలా క్లౌడీగా రైనీగా ఉంది. ఈ కార్లో ఉన్న ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనం స్పీడ్ లిమిట్ కూడా చూడొచ్చు ఆఫ్ డిఫరెంట్ వెహికల్ అట్ ఎ సేమ్ టైం. అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ నాకు ఈ కార్లో బాగా నచ్చింది ఏంటంటే మన మ్యూజిక్ సౌండ్ని డిఫరెంట్ కార్నర్స్కి అడ్జస్ట్ చేయొచ్చు రాదర్ దెన్ డిక్రీజింగ్ ద వాల్యూమ్. ఫర్ ఇన్స్టెన్స్ ముందు పర్సన్కి అవసరం లేదనుకో, మనం ఆ మ్యూజిక్ సౌండ్ బ్యాక్ పర్సన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఏ స్వీట్ అండ్ షార్ట్ జర్నీ తర్వాత మనమైతే ఇప్పుడు బ్రసెల్స్కి అయితే వచ్చేసాం ఇన్ ద బెల్జియం. బట్ ఒక థింగ్ నన్ను బాగా హర్ట్ చేస్తుంది, అది ఏంటంటే ఈ వెదర్. ఇంకా ఇది రైనీ అండ్ క్లౌడీగా ఉంది. బట్ మీరు మాత్రం ఎలాంటి వరీ తీసుకోకండి. ఇప్పుడు బ్రజిల్స్ ఒక వ్యూ అండ్ బిల్డింగ్ అయితే చూద్దాం.
సో మేమైతే కార్ పార్క్ చేసి చాలా హ్యాపీనెస్ అండ్ క్యూరియాసిటీ హోల్డ్ చేసుకొని బయటకి అయితే వచ్చేసాం టు ఎక్స్ప్లోర్. బట్ ఇక్కడ చూస్తే ఇది టోటల్లీ మిస్ఫైర్ అయింది. ఎందుకంటే ఇక్కడ వర్షం అయితే పడుతుంది అండ్ మాకైతే ఎలాంటి క్లూ లేదు అసలు మేము ఏం చేయాలి, అసలు మా ప్లాన్ని ఎలా అప్లై చేయాలని చెప్పి. సో మీరేమనుకుంటున్నారు, మేము ఏం చేయాలి, మా ప్లాన్ చేంజ్ చేసుకోవాలా, అసలు మేము బ్రసెల్స్లో ఏం చేసాం అన్నీ తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు చార్కాయిన్ ఎక్స్ప్లోర్.